మనీష్. భరణి గారు, బిఫోర్ పాయింటింగ్ అవుట్ ద రీజన్ సార్, ఇక్కడ ఎవరైతే వచ్చిండ్రో ఇన్ టు ద హౌస్, మేమందరం చాలా వదిలేసి కూడా వచ్చినాం. ఫస్ట్లీ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, అన్న మీ మెడల్ ఏముంది? చైన్. నీ మెడల్ ఏముంది? చైన్ ఉంది. నా ఫస్ట్ పాయింట్, భరణి గారు షో ఎంటర్ అయ్యే ముందు ఆన్ ద స్టేజ్ ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు స్టేజ్కి తీసుకొచ్చి అది అలౌ చేయకపోతే నేను షోలోకి రానన్నారు. అతనికి తన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు దాన్ని. స్టేజ్ వదిలి వెళ్ళిపోయారు అన్న. దట్ మీకు బిగ్ బాస్ కావాలా లేకపోతే ఈ ఆర్టిఫాక్ట్ కావాలా? ఫ్యామిలీని వదిలేసిన నేను ఒకనే, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఫ్యామిలీని వదిలేసిన, ప్రొఫెషన్ వదిలేసిన, నెక్స్ట్ నేను ఇంకోటి స్టార్ట్ చేద్దాం అన్ని వదిలేసిన. ఇట్లా ప్రతి ఒక్కరు చేసిండ్రు. జాబ్లెస్ సిచ్యువేషన్ వచ్చేసినాం. బ్లైండ్ బిలీఫ్ పెట్టుకొని బిగ్ బాస్ అన్న ప్రేమతో వచ్చినాం మేము బిగ్ బాస్ హౌస్కి. మీరు వదిలేసి వెళ్ళిపోయినారు స్టేజ్ మీద. ఎందుకు? ఇస్ ఇట్ లైక్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్ స్టంట్ ఫస్ట్లీ? అండ్ మీకు బిగ్ బాస్ అంటే వాల్యూ లేదా? ఎందుకు వచ్చిండ్రో మీకు క్లారిటీ లేదు. మీకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ కాదు, మాకు అందరికీ ఇక్కడ బిగ్ బాస్ చాలా ఇంపార్టెంట్. వీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. దానికోసం ఏదైనా చేయడానికి వచ్చినాం మేము బిగ్ బాస్కి. ఎవ్రీథింగ్, సాక్రిఫైసెస్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్ ఏందో తెలియదు కానీ. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెరీ సింపుల్. 8 seasons 1 OTT సీజన్ వచ్చింది. ప్రతి ఒక్కరి మెడల చైన్లు చూసినాం. దానికోసం మీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ పెట్టినా. ఇద్దరికీ చైన్లు ఉన్నాయి. చైన్ వేసుకోవద్దా? ఆ సింపుల్ రీజన్ అందరికీ తెలుసు, చైన్ వేసుకోవచ్చు అని. అది మీరు మిస్ అవుట్ అయిపోయినట్టున్నారు మీరు క్యాల్కులేషన్స్లో. ఫస్ట్లీ అది మేము చూడంగానే ఫస్ట్ అనుకున్నాం, మరి చైన్కి ఇంతకి ఎందుకు చేస్తున్నారు? ఎవ్రీ టైం ఎవరో ఒక చిన్న ఇమోషనల్ థింగ్స్ తీసుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమోషనల్కి షర్ట్ తీసుకొచ్చిన, ఎవరో ఒక చిన్న ఇమోషనల్ తీసుకుంటూ వస్తారు. మీరు అదొక స్టేజ్ మీద తీసుకొచ్చి దీన్ని చూపించి మీకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ లేదన్నారు చూడండి. అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ మీకు యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ప్లేయర్ వేరేది ఒకటి చాలా ఇంపార్టెంట్ దాన్ బిగ్ బాస్ హౌస్. కానీ ఇక్కడ మాకు బిగ్ బాస్ హౌస్ అంటే చాలా ప్రయారిటీ. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. అన్నీ దాటుకొని ఒక బిగ్గెస్ట్ ఇమోషనల్ డెసిషన్ తీసుకొని, ఒక బిగ్గెస్ట్ ఫినాన్షియల్ డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్. నౌ ఐల్ కమ్ టు ద మెయిన్ పాయింట్ సార్. సార్, యూఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్నేక్స్ ఇన్ ద హౌస్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు ఎంత డే? 8th డేనా? 9th డే. 9 days క్లోజ్లీ అబ్జర్వింగ్ ఎవ్రీ మూవ్, ప్రతి ఒక్క మూవ్. ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మూవ్స్ చెప్తున్నా కదా. బట్ ఆ మూవ్స్ వల్ల ఏమైంది తెలుసా? యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ యువర్ మూవ్స్. మా యూనిటీ చిన్న దెబ్బతిన్నది. వేరే వాళ్ళ మీద ఒపీనియన్స్ చేంజ్ అయిపోయింది. యూనిటీ మీన్స్ సార్ మీకు తెలుసు మా మధ్యలో చిన్నపాటి యూనిటీ. అదే చెప్తున్నా, అది క్లారిటీ నాకు కావాలి. మీకు క్లారిటీ ఏంటో మీకు తెలుసు. హౌస్ యూనిటీయా, ఓనర్స్ యూనిటీయా? లెట్ మీ కంప్లీట్. క్లారిటీ నాకు. వెన్ ఐ రెస్పెక్ట్ యు. చిన్నపాటి మా ఓనర్స్ మధ్యలో యూనిటీ దెబ్బతీద్దామని రైట్ ఫ్రమ్ డే 1. ఈరోజు ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మై హౌస్. ప్రతి ఒక్కరు చెప్పిన టుడే వి స్టూడ్. అతను లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసిండు టు స్టిల్ బ్రేక్ దట్ హౌస్ యూనిటీ. వి స్టూడ్. లాస్ట్ 1 week ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఈరోజు వి ప్రూవ్డ్ దట్ ఆ హౌస్కి, ఆ ఏమంటారు మన టెనెంట్స్, మన ఓనర్స్కి ఉన్న యూనిటీ అన్నది బ్రేక్ అవ్వదు అన్నది నిజంగా ప్రూవ్ చేసిండ్రు. థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్. ఎట్లా బ్రేక్ చేసిండ్రో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, నన్ను నాకే నేను మీ వల్ల పడ్డ ఫస్ట్ నేనే. ఎగ్ అయిందా? ఫన్ అనుకుందాం. బయట పెద్ద పంచాయతీ అవుతుంది నాకు ఇంకా రామ్కి. అందరూ ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్కటి తెలుసు సార్కి. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ అంతా వదిలేసి చాయ్ మీదకి డైవర్ట్ చేసిండు సార్ మ్యాటర్. దీనికి బిగ్గెస్ట్ ప్రూఫ్ పవన్ డిమాండ్ లోపల వచ్చి నేను చాయ్ మర్చిపోయినా అని యాక్సెప్ట్ చేసిన. సార్ పక్కనే ఉన్నారా? ఈ సార్ జెంటిల్మెన్ ఏమన్నా మర్చిపోతారా? ఏది మర్చిపోరు. మీకు తెలుసు, నాకు తెలుసు. బయటికి వచ్చి అందరి ముందు చాయ్ టాపిక్ తీసి టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి
ఎక్కడికో తీసుకెళ్ళిపోయినరు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ హీఈస్ ప్లేయింగ్ అ మ్యానిపులేటివ్ గేమ్. సెకండ్ థింగ్ చెప్తాను, ఎవ్రీ టైం మీరు చిన్న తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నావనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. దివ్య చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. అంటే నన్ను నమ్మలేదు, నువ్వు చెప్పు. క్రైమా లేక సివిలా? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంది. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? तू बाहर आएगा कि हम अंदर घुसकर मारे? घुसकर मारने की बातें तो सब करते हैं, पर यहाँ हम करके दिखाते हैं. Pro Kabaddi League every day at 7:30 p.m. Star Sports Network and Jio Hotstar. ప్రపంచం ఇప్పుడు యుద్ధం అంచున ఉంది. సహాయం కావాలి అవెంజర్స్ ని తిరిగి సృష్టించడానికి. కెప్టెన్ అమెరికా అసలు ఇదేంటో కూడా నీకు తెలియదు. చిన్న మూవ్స్ కావాలని చేస్తున్నారు టు ప్రొవోకస్. ఈరోజు ఫస్ట్ థింగే చెప్తాను, ఈరోజు మార్నింగ్ అయిన ఇష్యూ. సంజన గారు టేబుల్ మీద ప్లేట్ మర్చిపోయిన విషయం మీకు తెలుసు, అది మీరు చూసిండ్రు కూడా. తనూజ గారు అడిగినరు ఈ డెస్క్ మీద ప్లేట్ ఎవరు వదిలేసిండ్రు అని. సంజన గారు క్లియర్లీ చెప్పిండ్రు, నేను దాల్ ఉడకబెట్టుకుంటున్నా, ఈ ప్లేట్లనే తింటా అని. మన ఏమంటారు, ప్రియా సిచ్యువేషన్ లేకుండే, ప్రియా సిచ్యువేషన్లో రాగానే మీరు మళ్ళీ ఆ టాపిక్ తీసి యూ వాంటెడ్ టు ప్రొవోకస్. ఇట్లాంటి ఎన్నైనాయో ప్రతి ఒక్క పెద్ద లిస్ట్ ఉంది మాకు. దిస్ ఇస్ సెకండ్ థింగ్. కొంచెం చెప్పండి, వాళ్ళకి నాకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది. చెప్పండి. నెక్స్ట్ థింగ్, ఎగ్ పాయింట్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్మెంట్కి రాలేదు, ఆ గొడవని ప్రొలాంగ్ చేద్దామని వస్తూనే ఉన్నారు, లాగిన్రు. ఎంతవరకు లాగిన్రు అంటే లాస్ట్కి మీకు ఒక వెన్ మీరు రియలైజ్ అయిందంటే లైక్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను యాక్సెప్ట్ చేయడమే బెస్ట్ అని తెలిసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసిన తప్పితే, లేకపోతే అది మీరు చేయరు. ఈరోజు సార్ వెన్ ద టీమ్ ఇస్ చేంజింగ్, టీం అంతా చేంజ్ చేస్తుంటే లాస్ట్ మినిట్ వరకు మీరు ఇంకా తనూజ గారు ఉండాలి అట్ ఎనీ కాస్ట్ అన్నదే ట్రై చేసిండు తప్పితే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని లేదు, తనూజ గారికి రెస్ట్ అవ్వాలని లేదు. ఇది ఏది ఫోకస్ చేయట్లేదు. ఇంకోటి చెప్తాను, ఇంకో మూవీ చెప్తాను, నాకు ఇది అర్థం కాలేదు. చెప్తాను. ఈరోజు ఒక్కసారి రిపీట్ చేయాలి. కెప్టెన్ గారు అందరినీ చేంజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇప్పటిదాకా రాము గారిని స్లైట్ ప్రొవోకింగ్ చెప్తాను. మీరేవి నోటీస్ చేయట్లేదు, మేము నోటీస్ చేస్తున్నాం. స్లైట్ ప్రొవోకింగ్. రాము గారు మిమ్మల్ని వచ్చి అడిగారా ట్యాప్ చేసి కుకింగ్ చేస్తావా అని సైడ్కి అక్కడ? మనోళ్ళందరూ కలిసి మీరు చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు, అందరూ అడిగారు, ఆయన ఒక్కడే అడగలేదు. లేదు ఈయన స్పెసిఫిక్లీ అడిగి మనం అందరం నోటీస్ కూడా చేసి నేను అడిగానా? అడిగారు అంటే సరే, అది నేను ఒప్పుకున్నా. ఆన్ రికార్డ్ సార్, ఆన్ రికార్డ్ షో దిస్. చేయగలుగుతావా అని అడిగారు. అదే నువ్వు చేయగలుగుతావా అని అడిగాడు ఆయన. నేనేం చెప్పానో నీకేం గుర్తుందో అదే చెప్పు. అదే చెప్తున్నా, చేయగలుగుతావా అని అడిగింది కానీ ప్రత్యేకంగా నువ్వే చెయ్యని అడగలే. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తాను. నెక్స్ట్ సిచ్యువేషన్, నేను ఫుడ్ వేస్ట్ చేశానండి, యాక్సెప్ట్ ఇట్. నేను ఫుడ్ వేస్ట్ చేసిన ఎంత, ఒక మోర్ దెన్ 3/4 హాఫ్ అని వేసుకుందాం. హాఫ్ చపాతీ నేను వేస్ట్ చేసిన, కెమెరా ముందు చెప్తున్నా, ఐ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ చపాతీ. అది ఎంగిల్ చేసినా వేస్ట్ చేసేసిన. రీతు గారు ఒకసారి పాయింట్అవుట్ చేశారంట, ఫైన్ విత్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వినండి. టైం చూసుకొని చెప్పారండి. అది టైం చూసుకొని ఎప్పుడు చెప్పిండ్రంటే, అందరం ఉన్నాం ఆల్రెడీ, చిన్న ఫ్రాక్చర్స్ అవుతున్నాయి మన బాండ్స్ మధ్యలో. ఎగ్జాక్ట్ యూ వన్ ఇన్ దట్ మూవ్ సార్, యూ అబ్సల్యూట్లీ వన్ ఇన్ దట్ మూవ్. ఆ రోజు మాకు యాక్చువల్లీ గొడవైంది. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను రియలైజ్ అయిందంటే బ్రేక్ డౌన్ మన వల్ల అవ్వట్లేదు, ఒక థర్డ్ పర్సన్ వల్ల అవుతుంది. కొన్ని మూవ్స్ మీకు వర్కౌట్ కాలేదు. ఏ మూవ్స్ వర్కౌట్ అని నేను కూడా చెప్తాను. నాది బ్లాంక్ ప్లేట్, సింపుల్. ఏమంటారు, నా ప్లేట్ ఆల్రెడీ పెట్టేసిండు బేసిన్లో. రీతు గారికి చిన్నపాటి ఇన్కన్వీనియన్స్ వస్తుంది, ఏమంటారు, వేరే వాళ్ళ ప్లేట్లు క్లీన్ చేస్తుంటే. నా ప్లేట్ వాడేసి నేను బ్లాంక్ ప్లేట్ వస్తుంటే నేను నా ప్లేట్ కడిగేసుకున్నా. నేను ఆ ప్లేట్ చూడడం వల్ల నాకు తెలిసింది, ఈ ప్లేట్ ఉంది, దీనివల్ల గొడవ అవుతుంది. ఇట్లా నేను ఎన్నో మూవ్స్ చూసి నేను ఆల్రెడీ ముందే దాన్ని పసిగట్టి సార్ నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి, ప్లేట్ కడిగేయడం ఏంటి? మీరు నా ప్లేట్ యూజ్ చేశారు సార్ ఫర్ యువర్ కుకింగ్ యాక్టివిటీస్. అన్ని ప్లేట్స్ మీద నా నేమ్స్ రాసున్నాయి, స్మార్ట్గా అది వేసేసారు సింక్లో. తర్వాత నేను క్లీన్ చేసే టైంలో నా ప్లేట్ నేను క్లీన్ చేసేసిన తర్వాత నేమ్లెస్ ప్లేట్ ఉండే నాది. రీతు గారు ఆ పాయింట్ పెట్టడం నాకు తెలుసు,
అంటే ఈవెన్ తన పొజిషన్ నేనున్నా కూడా ఐ వుడ్ రెస్పెక్టెడ్. అరే అందరి ప్లేస్ ఏందబ్బా అని. నేను నోటీస్ చేయకపోతే లొల్లు అవుతుండే, పక్కా లొల్లు అవుతుండే సార్. సింపుల్ సార్. నేను ఎప్పుడైనా ఐ అప్రిషియేట్ జెన్యూనిటీ. నేను ఫస్ట్ డే మీకు ప్రామిస్ కూడా చేశాను, దట్ ఏమంటారు మీ సీక్రెట్, ఐ విల్ మేక్ షూర్ టు ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీస్. ఎందుకంటే మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేశాను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు మా యూనిటీని బ్రేక్ చేయడం చూశారు కదా, దట్ ఈస్ వేర్ డి నాట్ లైక్ ఇట్. నౌ విల్ కమ్ టు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మాకు ఎవ్వరికి పాయింట్ చాలా అయిపోయింది, థర్డ్ పాయింట్ కదా, బోల్డ్ పాయింట్ అదే అంటాను సార్. దానికోసమే చాలా పాయింట్ మాట్లాడారు, థర్డ్ స్ట్రాంగ్గా ఎందుకు సబ్సెట్ సార్, మెయిన్ సెట్ సబ్సెట్. ఓకే యూ క్యాన్ ఇప్పుడు ఎవరికి ఉంది ఇక్కడ మనకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఉందా? డే 1 మనకు తెలుసు సెలబ్రిటీస్ తోటి ఫైట్ చేద్దామని. రైట్ ఫ్రమ్ గెట్ గో అవుతుంది. మేము తీస్తలేం పాయింట్, మేము ఒక్కసారి తీయలేము మన నోటి నుంచి, ఒక్కసారి తీయలేదు. కొంతమందిని మేము చూసి పెరిగినాం, మీలాంటి వాళ్ళని చూసే పెరిగినాం మేము. మాకు ఆ డిఫరెన్సెస్ లేవు సార్. సో ప్లీజ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అన్న పాయింట్ని మొత్తం లైక్ లెట్స్ బరీ ఇట్. అందరం కాంపిటీషన్. నేను చెప్తున్నా కదా, మాకు 2 weeks హెడ్ స్టార్ట్ వచ్చింది మీకంటే. అంటే మేము ఈక్వల్లీ సెలబ్రిటీ మీ లెక్కనే ఈక్వల్లీ ఫైట్ చేస్తున్నాం. నేను ప్రతిరోజు వెళ్ళి వీళ్ళిద్దరితో గొడవలు పడుతున్నా. నాకేందంటే ప్రివసీ కావాలి. నేను టీమ్ గేమ్ ఆడుతున్నా, అంటే సేమ్ సోలో గేమ్ కూడా ఆడుతున్నా. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్న గేమ్ నేను ఆడతలేను. అది ఎస్టాబ్లిష్ చేయాలన్న పాయింట్ చేయకండి, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ వాచింగ్. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ వాట్ ఐ హ్యావ్ అగేన్స్ట్ బర్నికర్. నౌ ఐ రెస్ట్ మై కేస్. ఫస్ట్ పాయింట్ నా ఎంట్రీ. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నారంటే, భరణి నువ్వు ఆ బాక్స్ తోటి వెళ్ళడానికి లేదు అని చెప్పన్నారు. సో ఐ టుక్ మై టైం. నేను టైం తీసుకున్నా. నేను ఇమీడియట్ ఫటాకన ఆన్సర్ ఇవ్వలేదు. ఐ టుక్ మై టైం. సార్ నాకు ఈ బాక్స్ కావాలని చెప్పి, సో ఇమీడియట్గా బిగ్ బాస్ చెప్పారు, బిగ్ బాస్ ఈ బాక్స్ కావాలంటే ఈ బాక్స్ తోటి అయితేనే లోపలికి ఎంటర్ అవుతాడంట అని చెప్పి. కెన్ ఐ స్లైట్లీ ఇంటర్వ్యూన్? సో సారీ, మీరు స్టేజ్ మీద ఏం చెప్పారో అందరికీ చెప్పండి. మీకే చెప్తున్నా, ఎందుకు అందరికి కాదు, వాళ్ళు వింటారు. మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి మీకే నేను ఓకే. నేను ఆ సార్ స్టేజ్ మీద ఏం చెప్పారో సార్ది అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, అందరూ గైస్ ఎందుకు ఆ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన మాట్లాడారు కదా వీడియోస్, వాళ్ళు వీడియో చూస్తారు కదా, వాళ్ళు వీడియో చూడలేరు కదా. మీరు నేను మాట్లాడు మేము ఆర్గ్యూ. సరే సరే మీరు చెప్పండి. వీళ్ళు ఎవరు చూడలేదు. మీరు మాట్లాడిన దాన్ని మధ్యలో డిస్టర్బ్ చేశానా? సో సారీ, ఐఎమ్ సో సారీ. కాదు సో సారీ, మాట్లాడుతున్నా మిస్టేక్. అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు అని అడిగాను తప్ప మిమ్మల్ని ఎక్కడ నేను డిస్టర్బ్ చేయలేదు. సో సారీ, ఐ జెన్యూన్లీ అపాలజైజ్ ఫర్ ఇట్. సో బ్రదర్ మనీష్ గారు, ఆ బాక్స్లో ఏముందో చూపించి మెడలో వేసుకుని వెళ్ళిపోవచ్చు భరణి అని చెప్పన్నారు. ఎగైన్ టుక్ మై టైం తీసుకున్న తర్వాత ఆ బాక్స్లో నాకు నిజంగా నాకు నేను ఇచ్చుకునే విలువ కన్నా నేను విలువిచ్చుకునే అతి ముఖ్యమైన నాకు ఇష్టమైన ఒకటి ఉంది. విపరీత